అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 28 మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురయ్యబోయే సమస్యలు ఎటువంటివి, దానికి తగిన పరిహారాలు ఏమి చేసుకుంటే వారికి పరిష్కారాలు అయితే లభిస్తాయి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మంచి సమాచారం అయితే మీకు అందుతుందని అయితే చెప్పుకోవచ్చు. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఎటువంటి రకమైన సమస్యలైనా మా దగ్గర 100% పరిష్కారం అయితే లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితంలో ప్రళయం రాబోతుంది. అయితే మీరు చేస్తున్న తప్పేంటి, ఎందుకు ఈ పరిస్థితి అయితే ఎదురవుతుంది, అలాగే ఈ విపత్తు నుంచి మీరు ఎలా బయటపడాలి, మీరు చేస్తున్న తప్పును ఎలా సరిదిద్దుకోవాలి, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన అయితే చేయాలి అనేది అయితే మొత్తం ఎటువంటి పరిహారాలు పాటించవలసినవన్నీ అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి చాలా కోపం అయితే అధికంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా వారు ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను అయితే కొని తెచ్చుకుంటున్నారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎన్ని ఒడిదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అధికంగా శ్రమపడి వీరి యొక్క బాధ్యతలను అయితే సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. అనేక బాధ్యతలు వీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలను నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఒక రకంగా చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి అయితే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనక సుఖం, అలాగే సుఖం వెనక కష్టం ఉంటుందని అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా ఈ యొక్క రాశి వారికి కష్టాలు ఎక్కువనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే గనక కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ రాశి వారు దయాగుణం, దానగుణం అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏ కారణంగా కూడా ఎదుటివారిని కష్టాల్లో ఉన్నా కూడా చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు చూడలేరు. ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. అది ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ, ఎటువంటి సహాయం అయినా కానీ ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకోవడానికి ముందుంటారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎదుటివారికి ఎంత సహాయపడాల్సి వచ్చినా కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఆ సహాయం పొందిన వారు వీరికి సహాయం చేయడానికి అయితే ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా చాలా బాధ పెడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని మాత్రం అసలు వదులుకోరు. ఎదుటివారి చేతులు ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారని అయితే చెప్పుకోవాలి. ఈ విధంగా వీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తుందన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఇక మీకేందో పనిచేసేవారైతే, అలాగే మీతో పనిచేసేవారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేం సాధించలేకపోయామనే బాధ కూడా వీరికి కలగదు. వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు కూడా ఉండవచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు ఉండొచ్చు, మరికొందరికి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు. ఇలా సమస్యలు అనేవి పలు రకాలు. ఎవరికి ఏ సమస్య వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారి సమస్య లేదని మనం ఎప్పుడైతే అనుకోకూడదు. అలాగే కష్టాలన్నీ నాకే వచ్చాయి అనే కుంగిపోకూడదు. మానసిక ధైర్యాన్ని కూడా అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం గమనించి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది. శివయ్య అనుగ్రహంతో మీరు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అయితే దొరకబోతుంది. ఈ రాశి వారి జీవితంలో రాబోయే
జరగబోయే ప్రళయం ఏంటంటే మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను ఒక రోజైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ రోజు ఏంటంటే గనక అక్టోబర్ 28 మంగళవారం నాడు గనక మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే రాబోతుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయే సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి. పొరపాటును కూడా మీరు తొందరపాటు నిర్ణయాన్ని అయితే అస్సలు తీసుకోవద్దు. మీ పైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్త వహించవాలి. ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ దురుసుగా ప్రవర్తించడం అస్సలు మంచిది కాదు. దురుసుగా మాట్లాడడం వల్ల కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు, ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని అయితే చెప్పుకోవాలి. లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారితీసే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తలు చాలానే తీసుకోవాలి. భవిష్యత్తులో మీకు ఇది ఒక ముఖ్యమైన గుర్తుండిపోయే అంశంగా అయితే మారబోతుంది. అంతేకాకుండా మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా మీ అంశం అయితే దీనిపైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా అయితే ప్రవర్తించకండి. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది కనుక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడాను మీరు అధిక కోపంలో ప్రదర్శించినప్పుడు సమయంలో ఫలితాలు అనేవి మీకు చాలా వ్యతిరేకంగా ఉండవచ్చు. అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇక ముఖ్యంగా ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుస్తనము అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని అయితే తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగు పొరుగు వారితోనైనా, సన్నిహితులతో అయినా, పై అధికారులతో అయినా, మీ ప్రియమైన వారితో అయినా కానీ మీరు సౌమ్యంగా మాట్లాడడానికైతే ప్రయత్నించాలి. అయితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడు మాత్రమే. అందుకోసం మీరు ఆ పరమశివుని యొక్క ధ్యానం అయితే చేయాలి. ప్రతిరోజు కూడా మీ సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అయితే చదువుకోండి. అలాగే మీకు రోజు వీలైనన్ని సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా చదువుకోవడం చాలా ఉత్తమం. ఇలా చేసినట్లయితే గనక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు వెంటే ఉండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందిన వారవుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతారు. అంతేకాదు శివునికి నీళ్లతో అభిషేకం చేసినా సరే బోలాశంకరుడు చాలా సులువుగా మీకు ప్రసన్నమైపోతాడు, అనుగ్రహిస్తాడు. అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడానికి అయితే ప్రయత్నించండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వ పత్రాన్ని అయితే సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం అయితే చేయండి. ఈ విధంగా శివుణ్ణి పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీకు రాబోతున్న ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెరుచుకోబోతుంది. అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. అపారమైన దైవ శక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాల్లో మీరు మిశ్రమమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. అయితే మీకుండే కోపం, మాట తీరు అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా వహించాలని అయితే చెప్పుకోబోతున్నాం. చూసాం కదండి కన్యా రాశి వారికి అక్టోబర్ 28 మంగళవారం రోజున వారికి ఏ విధంగా అయితే జీవితంలో సంభవించబోయే విపత్తుల నుంచి బయటపడటానికి చేసుకోవాల్సిన పరిష్కారాలు అయితే మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.